ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకోగానే చాలా మంది దుబాయ్లో బంగారం రేటు తక్కువ, దుబాయ్లో బంగారం రేటు తక్కువ, ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత బంగారం తెప్పించుకుందాం అని చాలా మంది అనుకుంటుంటాం. మనం తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా వచ్చినా చెప్తుంటారు, అరే దుబాయ్లో చాలా తక్కువరా, అంత తెచ్చుకోవచ్చు ఇంత తెచ్చుకోవచ్చు అని చెప్తుంటారు కదా. ఎందుకు అసలు దుబాయ్లో బంగారం రేటు తక్కువ? సరే, ఒకవేళ మనం దుబాయ్లో గోల్డ్ కొనుక్కొని భారతదేశానికి తెచ్చుకోవాలి అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఎంత బంగారాన్ని అక్కడ కొనుక్కొని భారతదేశానికి అఫీషియల్ గా తెచ్చుకోవచ్చు? రైట్. సో బేసికల్ గా దుబాయ్లో నాట్ ఓన్లీ గోల్డ్ అండి, ఎయిటికైనా సరే ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే అది ఆయిల్ బేస్డ్ ఎకానమీ కదా, గవర్నమెంట్ కి అదర్ ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంటది అనమాట. అందుకని చాలా కంట్రీస్ లో ఇన్కమ్ ట్యాక్స్ జీరో ఉందండి అక్కడ. ఈవెన్ ఇండియా నుంచి కూడా చాలా మంది అక్కడ గోల్డెన్ వీసా తీసుకొని 10 years 20 years కి అక్కడ పోయి స్టే చేస్తారు. అక్కడ మీరు ఎంత సంపాదించుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ జీరో ఉంటుంది. ప్లస్ ఈవెన్ బిజినెస్ ఏదైనా రన్ చేసినా సరే గవర్నమెంట్ కి లీజ్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ సేఫ్టీ సెక్యూర్ హై లెవెల్లో ఉంటుంది. అందుకని వరల్డ్ వైడ్ గా ఉన్న అల్ట్రా రిచ్ పర్సన్స్ మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే టెంపరేచర్ కొంచెం బయటకు పోలేము, లోపల వరకు ఉన్నంత చెప్పి అనమాట, లోపల వరకు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే సూపర్గా ఉంటుంది. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ సేఫ్టీ పరంగా కానీ వీటన్నింటిలో బాగుంటుంది అది. సో న్యాచురల్ గా ట్యాక్సెస్ అనేది లీస్ట్ ఉంటాయి అక్కడ. గోల్డ్ మీద లిటరల్లీ జీరో ట్యాక్స్ అక్కడ. యాక్చువల్ అయితే గోల్డ్ అవైలబిలిటీ ఎక్కడ ఉండాలా, గోల్డ్ మైనింగ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ అవైలబిలిటీ ఉండాలా. అయితే దుబాయ్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏం లేదండి, బయట నుంచి తెచ్చుకోవటం మొత్తం వాళ్ళు, బయట నుంచి తెచ్చుకొస్తే గోల్డ్ ట్రేడింగ్ హబ్ అంతే అది. అందుకని దుబాయ్ గోల్డ్ ప్యూరిటీ బాగుంటుంది అండ్ మంచి గోల్డ్, అది కలర్ కూడా ఎల్లో కలర్ లో ఉంటుంది. అండ్ వాళ్ళు రోజుకి టన్ను లెక్క అమ్ముతారు, కేజీ లెక్క కూడా కాదు, ఎందుకంటే వరల్డ్ వైడ్ కదా ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ. అందుకని మన చార్మినార్ లో కనుక బెంగళూరు కదా ఎట్లా ఉంటుందో దుబాయ్ లో గోల్డ్ అలా ఉంటుంది అనమాట. సో న్యాచురల్ గా అంత ఎక్కువ ఉన్నప్పుడు ఎంతకంత డిస్కౌంట్లు అమ్మటం అనేది మామూలు విషయమే. ఒకటి ట్యాక్సెస్ లేవు, కాంపిటేటివ్ ప్రైస్ లో కాబట్టి తక్కువ రేటుకి అమ్ముతారు అనమాట. అందుకని ఇండియాతో పోల్చుకుంటే 1000-2000 తగ్గడం అనేది మామూలు విషయం. అది చాలా మంది అంటే దుబాయ్ పోయినప్పుడు వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ ఆ గోల్డ్ తీసుకొస్తారు. ఈవెన్ దుబాయ్ కాదు, ఈవెన్ సింగపూర్ వెళ్ళినట్టు కూడా పట్టుకొస్తుంటారు. అంతెందుకండి, యాపిల్ ఫోన్ ఇండియాలో తీసుకుంటే 1,10,000, నువ్వు అదే పక్కన సింగపూర్ లో తీసుకుంటే నీకు 90,000 వస్తుంది. అంటే ఫ్లైట్ చార్జెస్ పాంగుంటే ఇంకా డబ్బులు మిగులుతాయి. అందుకే చాలా మంది టూర్కి వెళ్ళినప్పుడు లేదు యాపిల్ ఫోన్ లో చెప్తుంటారు. అట్లా ఈవెన్ దుబాయ్ కూడా ఇండియాతో పోల్చుకుంటే couple of thousands మనకి సేవ్ అవుతాయి అనమాట. అయితే ఎంత తెచ్చుకోవచ్చు అంటే మీరు కనుక 6 నెలల లోపు ఉంటే ఒకలాగా ఉంటుంది, 6 నెలలు దాటి ఉన్న ఇండియన్స్ కి అయితే ఒకలాగా ఉంటుంది అనమాట. అక్కడ స్టేయింగ్ ని బట్టి. అవును, మన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మీరు ఎన్ఆర్ఐ అన్నా అనుకోండి, ఊరికి రాదు స్టేటస్. అది ఇండియా బయట 180 days ఉండాలి మినిమం, ఉంటే వాళ్ళకి ఇస్తారన్నమాట స్టేటస్. మీరు కనుక దుబాయ్ కనుక వెళ్తే టూరిస్ట్ లాగా వెళ్తే 180 days కనుక లోపలికి వస్తే కనుక అప్ టు 40 grams వరకు మీరు తెచ్చుకోవచ్చు. లేడీస్ అయితే, జెంట్స్ కి అయితే 20 grams కన్నా ఎక్కువ అలౌ చేయరు. కానీ అక్కడ తిరకాల్సి ఏంటంటే కస్టమ్స్ యాక్ట్స్ 2016 ప్రకారం ఏంటంటే 1 lakh వర్త్ అయిన గోల్డ్ మాత్రమే లేడీస్ తెచ్చుకోవాలి. అది పెట్టింది 2016 లో అండి రూల్, కస్టమ్స్ లో పెట్టింది. ఇప్పుడు ఎంత ఉంది, 10 grams గోల్డ్ 1,15,000. అంటే వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 10 గ్రాములు కూడా రాదు ఇప్పుడు. అంటే ఒక 7 గ్రాములు 8 గ్రాముల లోపల అయితే ₹1,00,000 అంతే. 10 గ్రాముల లెక్క అయితే మాత్రం మళ్ళీ 40 అంటారు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ లో దిగంగానే కస్టమర్లు పట్టుకున్నారు అనుకోండి, వాల్యుయేషన్ ప్రకారం ట్యాక్స్ వేస్తారు వాళ్ళు. 38% ఉంటుందండి కస్టమ్ డ్యూటీ వాటి మీద. చాలా మందికి తెలియక ఏంటంటే వచ్చేటప్పుడు 10 గ్రాములు 20 గ్రాములు ఏం పట్టుకోవాలి అని చెప్పి తెచ్చుకుంటా ఉంటారు. ఇక్కడ కస్టమ్స్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. చాలా మంది ట్రబుల్ అయ్యారు. దాంతో ఏంటంటే కొంతమంది బ్రైబ్ ఇచ్చే పక్క పోతారు, కొంతమంది నెగ్లిజిబుల్ అమౌంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతుంటే ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. మొత్తానికి అయితే 40 grams అండి లేడీస్ కి అయితే, 40 grams లేదా అండ్ ₹1,00,000 వర్త్ గోల్డ్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అయితే జెంట్స్ అనుకోండి 20 grams గోల్డ్ లేదా 50,000 వర్త్, అంతకంటే ఎక్కువ అలౌ చేయరండి. ఒకవేళ తెచ్చుకుంటే అప్ టు కేజీ వరకు తెచ్చుకోవచ్చు, కానీ 38% కస్టమ్ డ్యూస్ కట్టి మరి తెచ్చుకోవాలి. 38% కట్టేసి. అందుకని చాలా మంది ఇన్నోసెంట్స్ కి రూల్ తెలియదు కాబట్టి టూరిస్ట్ అందరూ కూడా తెచ్చుకుంటా ఉంటారు. అది మొత్తం మీద దుబాయ్లో గోల్డ్ రేట్ తక్కువ. అదే విధంగా ఈ మధ్య ఎన్ఆర్ఐలు కూడా
కేంద్రానికి కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది Yeah. ఈ గోల్డ్ వాల్యూకి సంబంధించి కూడా. దాని గురించి ఏదైనా చెప్తారా? సౌదీలో ఉన్న ఎన్ఆర్ఐస్ మొత్తం కలిసి గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టారండి వాళ్ళు. ఎందుకంటే 2016 అప్పుడు గోల్డ్ ఆల్మోస్ట్ 2500 ఉండేది గ్రాము. అప్పట్లో పెట్టిన రూల్ అది. ఇప్పుడు గోల్డ్ రేట్ నీకు 10,000 దాటింది కదా గ్రామ్ రేటు. అవును. అందుకని గ్రామ్ రేటు 2005 దగ్గర ఉన్నప్పుడు డిజైన్ చేసింది ఆ రూల్. ఆ రూల్స్ కొంచెం అప్డేట్ చేయమని చెప్పేసి మొన్న సీతారామన్ కూడా ఒక మెమోరాండం పెట్టారు వాళ్ళు, ఓకే. ఎన్ఆర్ఐస్ కలిపి. మేబీ గవర్నమెంట్ అలౌ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా గోల్డ్ ఇన్పుట్ అయితే బాగానే ఉంటుంది కాబట్టి రేటు. సో మొత్తానికి అయితే ఇండియాలో ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద అయితే మనకి ఆల్మోస్ట్ 700 tons వస్తుంటదండి గోల్డ్ ఇంపోర్ట్. లాస్ట్ 10 years అలోన్ కూడా మనకి మోర్ దెన్ 10,000 దాకా వచ్చింది అనమాట. మొత్తం ఇండియన్ అఫీషియల్ లెక్క ప్రకారం అయితే 25,000 tons ఉన్నాయి. దాని కనుక చూసుకుంటే లాస్ట్ 1 year అలోన్ 50% పెరిగిందండి. 50%. ఎంటైర్ స్టాక్ మార్కెట్ మొత్తం కలిపి 450 లక్షల కోట్లు ఎంటైర్ స్టాక్ మార్కెట్. ఇండియాలో ఉన్న జస్ట్ ఈ గోల్డ్ వాల్యుయేషన్ ఒకటే 350 లక్షల కోట్లు అండి. కాకపోతే ఎవరు పబ్లిక్ వాటిని నోటీస్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, అది ఆస్తి అనుకోవట్లేదు. ఎందుకంటే మన కల్చర్ లో వాటిని ఉంచుకోవటం అనేది మన పార్ట్ కాబట్టి వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ ఇండియన్స్ చాలా ఆల్టర్ రిచ్ అండి. ఇండియన్స్ అందరూ చాలా ఆల్టర్ రిచ్. ఒకప్పుడు లక్షాధికారి అంటే లక్ష ఉంటే లక్షాధికారి అనేవాళ్ళు. ఇప్పుడు 8 గ్రాముల గోల్డ్ రింగ్ ఉన్న వాళ్ళందరూ లక్షాధికారులు. కరెక్ట్. సో రైట్. అయితే మొత్తానికి మనకి ఇండియాలో మేజర్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో నెక్స్ట్ 1 month లో ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? పెరిగిద్దనే బదులు పెరిగిన రేటు కన్సాలిడేషన్ అవుతుందండి. ఎందుకంటే రేటు పెరిగే కొద్దీ కొన్ని వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకుంటా పోతుంటారు. అంటే షాప్స్ కూడా అంత వర్తం కాదు. అందుకని గోల్డ్ రేట్ పెరిగిద్దని అనుకోవట్లేదు. ఆ పెరిగిన ర్యాపిడిటీ స్పీడ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే టైం కరెక్షన్ వస్తుంది. కాబట్టి ఈవెన్ దసరా దివాళీ టైం కూడా గోల్డ్ 1,10,000 దాటి ముందు పోద్దని అనుకోవట్లేదు. బట్ ఈ పెరిగిన ప్రైస్ సస్టైన్ అవుతుంది అంతే. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఈక్విటీ అక్కడ బాగా ర్యాలీ జరుగుతూ ఉంటాయి. అంటే సెంట్రల్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వారు కొంచెం ఆగింది అనుకోండి, గోల్డ్ కి ఆ మూజ్ తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. అందుకని నేను అనుకోవటం నెక్స్ట్ 1 year కన్సల్టేషన్ పేజ్ లో ఉంటుంది తప్ప టూ మచ్ గా పెరగదు. ఎందుకంటే ఇప్పటికే చాలా దూరం పెరిగింది అది. అంటే ఇదే కాదు, ఏ ఎసెట్ అయినా సరే అది టూ మచ్ గా 50 100 పెరిగింది అనుకోండి, అంటే 2-3 years సైడ్ మార్కెట్కి వెళ్ళిపోతాయి. టైం కరెక్షన్ అంటారు. అంటే ఇది గోల్డ్ లో కూడా టైం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఇప్పటికే 1,10,000 అంటే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. అది దాటి ముందు పోద్ది నేను అనుకోవట్లేదు. ఆ పెరిగిన స్పీడ్ సస్టైన్ కావడానికి 6 నెలల నుంచి 1 year పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఎంత ఫెస్టివల్ సీజన్ అయినా సరే అది సెంట్రల్ బ్యాంక్స్ కొనటం వల్ల వచ్చిన హ్యూజ్ డిమాండ్ కాబట్టి, అండ్ మార్కెట్ ఆల్రెడీ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మేబీ వాళ్ళు ఒక 5% 10% డ్రాప్ అయితే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కొనడానికి బిన్ చేయొచ్చు మేబీ. లేదా ఈ ట్రంప్ టారిఫ్ వారు ఇంకా అగ్రెసివ్ కనుక అయితే అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా వాళ్ళతో అమెరికా వాళ్ళు అగ్రిమెంట్ జరుగుతున్నాయి. వాళ్ళతో కూడా వాళ్ళు టిక్ టాక్ అమెరికా రీజియన్ అమెరికా వాళ్ళకి అమ్మేస్తున్నారు. అరాకిల్ వాళ్ళు కొంటారు. అందుకని చైనాతో ఉన్న ఇష్యూ కూడా రిజాల్వ్ అవుతుంది. ఇండియాలో టారిఫ్ వార్ కూడా రిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ ఇష్యూ పెద్ద ముందు పోదు ఇంకా. అందుకని నేను అనుకోవటం ఏంటంటే వరల్డ్ వైడ్ గా స్టెబిలిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. స్టెబిలిటీ కనుక వస్తే కనుక సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం తగ్గొచ్చు. అంటే పెరిగిన రేట్ ఆల్రెడీ సస్టైన్ కావడానికి ఎక్కువ టైం పట్టింది కాబట్టి టైం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆటోమేటిక్ గా మార్కెట్స్ కూడా బాగా పాజిటివ్ బుల్ ర్యాలీలో వెళ్తాయి కాబట్టి కొంత గోల్డ్ కూడా గోల్డ్ ఆపేసి మళ్ళీ ఈక్విటీలోకి వస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 cities లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.